అందరికీ నమస్తే అండి. కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన అంశాన్ని మనం గతంలోనే ఒక 10 రోజుల కిందట 15 రోజుల కిందటనే సూచాయిగా కొన్ని చెప్పాను కదా, కొన్ని పాయింట్లు. సో ఈ వీడియోలో కొంచెం డెప్త్గా అసలు కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన ఎందుకు జరుగుతుంది, దాని ఉద్దేశం ఏమిటి, ఇప్పుడు రాబోతున్న మంత్రివర్గంలో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే కంటెంట్ చివరి వరకు చూడండి. నచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకో 4-5 వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. ఏదైనా సరే రాజకీయ అంశాలను, ఏ అంశాలనైనా ఉన్నట్టు సూటిగా స్పష్టంగా చెప్పడం మన ఛానల్ ప్రత్యేకత. సో ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో ఖచ్చితంగా క్యాబినెట్లోకి రాబోతున్నారు అనుకున్న పేర్లు కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 రాజ్యసభ సభ్యులతో కలిపి బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఆయనకు పెద్ద పోర్ట్ఫోలియో ఇవ్వకపోయినప్పటికీ ఒక నార్మల్ సహాయ మంత్రి అయినా, లేదంటే ఏదైనా చిన్న పోర్ట్ఫోలియో అయినా, ఏదైనా సరే కేంద్ర మంత్రి పదవి అయితే ఇస్తారు. నితీష్ కుమార్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు అత్యంత కీలకమైన పదవి ఇస్తారు. అది వ్యవసాయ శాఖ ఇస్తారా, విద్యాశాఖ ఇస్తారా, లేదా ఇంకేమైనా అత్యున్నత శాఖ ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఆయన నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అత్యంత అనుభవజ్ఞుడు కాబట్టి ఏ శాఖ ఇచ్చినా ఆయన హ్యాండిల్ చేయగలరనే నమ్మకం. అలాగే గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్ను కూడా మళ్ళీ పిలిపొచ్చింది, ఆయనకు కూడా ఇవ్వబోతున్నారనమాట కొత్తగా. అలాగే ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు కదా, ఆయనకు కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కబోతోంది. సో మేబీ ఆయనకు ఆర్థిక శాఖ ఇస్తారా, ఇంకా ఏమైనా ఇస్తారా అనేది చూడాలి. సో కొత్తగా ఓవరాల్గా ఒక 10 నుంచి 12 మంది కొత్త వాళ్ళు వస్తారు. మనం ఇప్పుడు ఒక 4-5 పేర్లు చెప్పుకున్నాం కదా, ఇంకా కొత్త వాళ్ళు ఒక 10 నుంచి 12 మంది వస్తారు. ఎక్కువగా నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కబోతోంది. అలాగే సౌత్ ఇండియన్ స్టేట్స్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు కూడా కొంత ప్రాధాన్యత దక్కబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక నిర్మలా సీతారామన్ నుంచి ఆర్థిక శాఖ లాగేస్తున్నారండి. ఎందుకంటే రూపాయి పతనం, ద్రవ్యోల్బణం, ఈ స్టాక్ మార్కెట్లు, ఆర్థికపరమైన అంశాలు అవన్నీ కూడా విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. పాపం బీజేపీ పెద్దలు టార్గెట్ అవుతున్నారు. అందుకని ఆమె పూర్తి స్థాయిలో హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఆమె నుంచి ఆర్థిక శాఖ తప్పించి ఆమెకు ఇంకో కీలకమైన శాఖ ఇస్తారు. కీలకమైన శాఖే ఇస్తారు, ఏదో పనికిమాలింది అయితే ఇవ్వరు. అలాగే ఈయన ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడు కదా, విద్యాశాఖ మంత్రి, ఆయన్ను తప్పించే అవకాశం ఉంది. అలాగే పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ ఉన్నారు కదా, హర్దీప్ సింగ్ పూరి, ఆయన్ను కూడా తప్పించే అవకాశం ఉంది. సో అలాగే ఈ శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, అంటే ఈయన షిండే వర్గంలో ఉన్నారు శ్రీకాంత్ షిండే, ఆయన్ను కేంద్ర మంత్రిగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్దన్ సింగ్ సిగ్రీవాల్, వీళ్ళు కూడా కొత్తగా మంత్రులు అవ్వబోతున్నారు అనే జాబితాలో వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద అసెంబ్లీ అండ్ అతిపెద్ద రాష్ట్రం ప్రస్తుతానికి. కాబట్టి అక్కడ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ మందికి ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నారు అన్నట్టు చెప్తున్నారు. సో అలాగే ప్రస్తుతానికి పంకజ్ చౌదరిని తప్పించే అవకాశం ఉంది. పంజాబ్లో రవనీత్ సింగ్ బిట్టు స్థానంలో బీజేపీ నేత తరుణ్ చుక్కు అవకాశం ఇవ్వచ్చు అని కూడా చెప్తున్నారనమాట. సో ఇట్లా కేంద్ర మంత్రివర్గ మార్పులు చేర్పులకు సంబంధించి రకరకాల చర్చ జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేంద్ర మంత్రులుగా 3 ఉన్నారు. శ్రీనివాస వర్మ గారు అండ్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అండ్ రామ్మోహన్ నాయుడు గారు. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మేబీ రామ్మోహన్ నాయుడు గారికి ఏమైనా ప్రమోషన్ దక్కితే దక్కొచ్చు. అంటే ఆయనకు విమానయాన శాఖ ఉంది కదా, మేబీ అదే ఉంచుతారా, లేదంటే అంతకన్నా మంచిది ఇస్తారా అనేది చూడాలి. అండ్ బీజేపీలో ఇంకెవరికైనా కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వచ్చు అంటున్నారు. అండ్ జనసేన పార్టీ నుంచి లింగంనేని రమేష్ గారి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇస్తారా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆయన పేరు పరిశీలనలో ఉంది. మేబీ ఆయన కూడా అనూహ్యంగా కేంద్ర మంత్రి అయితే అవ్వచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామి కదా. సో ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు. కాబట్టి లింగంనేని రమేష్ గారి పేరు కూడా పరిశీలనలో ఉందన్నమాట. ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇంకా తెలంగాణ నుంచి అయితే బండి సంజయ్ గారిని తప్పిస్తారు అంటున్నారు. మేబీ కొన్ని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. చూడాలి ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.